హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మరి మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా అసలు ఈరోజు జరగబోతున్న ఎపిసోడ్ ఏంటి అని కొంచెం తెలుసుకొని ఆ తర్వాత మనం కాసేపు మాట్లాడుకుందాం. మరి ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అయితే ఈరోజు జరగబోతున్న ఎపిసోడ్ అయితే ఇక రిషి మాత్రం తన బాధని జగతితో పంచేసుకుంటాడు. ఆ తర్వాత ఇక అక్కడ నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక జగతి కూడా మహేంద్రతో, లేదు మహేంద్ర, రిషి చాలా బాధపడ్డాడు. తన మనసు అంటే ఈరోజు ఇప్పుడు మాట్లాడింది రిషి కాదు, తనలోని బాధ మాట్లాడింది ఇప్పుడు నాతోటి. నిజంగా ఒక్కో మాట రిషి మాట్లాడుతుంటే నా గుండెల్లో గుచ్చుకున్నట్టుగా అవుతుంది మహేంద్ర. నిజంగా చాలా బాధ పెట్టాను మహేంద్ర, రిషిలో చాలా బాధ ఉంది అనేసి ఇక జగతి ఏమో మహేంద్రతో అంటూ ఉంటుంది. ఇక మహేంద్ర కూడా ఇలా అంటాడనమాట, కాదు జగతి, నాకు బాధ్యత ఉంది, రిషికి ఏం కావాలో నా బాధ్యత అది. మరోవైపు నువ్వు నా భార్యవి కాబట్టి నీకు కూడా ఏం కావాలో, నీ బాధని ఎలా పోగొట్టాలో అది కూడా భర్తగా నా బాధ్యత ఉంది. అంతేకాకుండా ఇక వస్తారకి గురుదక్షిణ ఇవ్వమని అడిగాను కదా, కంపల్సరీగా వస్తార కూడా అది నెరవేరుస్తుంది అనేసి కాలా మహేంద్ర జగతి మాట్లాడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మరోవైపు ఏమో ఇక రిషి వస్తారా ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఉంటారనమాట. ఇక వస్తారనేమో ఫోన్ చూసుకొని వెళ్తూ ఉండగా ఎదురుగుండా ఫోన్ చూసుకుంటూ వచ్చిన రిషి వసు ఇద్దరు కలిసి తన తలలు ఇద్దరు తాకడం జరుగుతుంది. అలా తాకగానే ఇక ఒక్కసారి కొట్టొద్దు సార్, కొమ్ములు వస్తాయని చెప్పేసి ఇక వసు మరోసారి రిషిని కొడుతుంది, అంటే తలని తాకిస్తుంది. ఇక ఇలా బాగుంటుంది సార్ అంటే, నువ్వు మారవా అంటే, కాదు సార్, ఇలా చేస్తే బాగుంటుంది సార్ అనేసి వసు అంటూ ఉంటే, అవునా బాగుంటుంది అనేసి ఇక రిషి కూడా వస్తారని తాకించి, సారీ చూసుకోలేదు వసు అంటాడు రిషి. ఇక కాసేపటి తర్వాత దేవయాని వస్తార్ దగ్గరికి వస్తుంది కదా. అయితే అప్పుడు వసు ఏంటి ఏదో జరుగుతుంది అన్నట్టుగా ఇక దేవయాని వస్తారని అడగానే అప్పుడు వసు మాత్రం, ఏం లేదు మేడం, రిషి సార్కి సార్ కాస్త లేట్ అయింది అని చెప్పాను అంతే, అంటే నాకు అలా అనిపించలేదు అనేసి దేవయాని అనగానే అప్పుడు వసు మాత్రం, అవునులే మీకు అలా అనిపించదులేండి మేడం అనేసి అంటూ సెటర్ వేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు దేవయాని ఇలా అంటూ ఉంటుంది, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు వస్తారా అని అనగానే అప్పుడు వసు మాత్రం, మేడం మీకు అలా అనిపిస్తుంది, అంతేకాకుండా మా ఫ్రెండ్స్ అందరూ కూడా అంటూ ఉంటారు నేను ఎక్కువ చేస్తున్నానని, ఎందుకంటే మనం తప్పు చేయనప్పుడు ఎక్కువగానే చేయాలి అనేసి నా ఫ్రెండ్స్ అందరూ కూడా అంటూ ఉంటారు అంటుంది. ఆ తర్వాత మేడం మీరు ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా, సరే అయితే ఒక వైట్ పేపర్ తీసుకొని దాంట్లో 1, 2, 3 అనేసి ఇక క్వశ్చన్స్ అన్నీ రాసి నాకు ఇవ్వండి, నేను మీకు సమాధాన లేఖ రాసి ఇస్తాను సరేనా అని చెప్పేసి అక్కడ నుండి వసు వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత మహేంద్ర అలాగే జగతి మాట్లాడుతూ ఉంటే అక్కడికి గౌతమ్ వస్తారా వెళ్ళి ఇక నవ్వుతూ కాసేపు మాట్లాడుకుంటారు. ఇది ఇలా ఉండగా మరోవైపు ఇక వస్తారనేమో ఒకటి గిఫ్ట్, అంటే రాజు రాణి విగ్రహాన్ని రిషికి గిఫ్ట్గా తీసుకొని వస్తుంది. ఇక రిషికి ఎందుకు ఈ గిఫ్ట్ వస్తారా అని అడగగానే అప్పుడు వసు మాత్రం, ఏం లేదు సార్, అది అక్కడ ఉన్న విగ్రహాలు మన ప్రతిరూపం సార్ అనగానే ఇక రిషి చాలా సంతోషపడతారు. అంతేకాకుండా ఈ బొమ్మకి ఏదో తక్కువ అనిపిస్తుంది వస్తారా అనేసి ఇక రిషి వస్తార కంటికి ఉన్న కాటుకని తీసి ఏదైతే రాణి బొమ్మ ఉంటుందో ఆ రాణి బొమ్మకు దిష్టి చుక్క పెట్టడం జరుగుతుంది. ఇక వసు అలానే చూస్తూ ఉండిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు జరగబోతున్న ఎపిసోడ్ అయితే షార్ట్ అండ్ స్వీట్లో నేను చెప్పేశాను కదా మొత్తం స్టోరీ. ఇక ఈ రోజైతే ఎపిసోడ్లో చెప్పేశాను. మరి ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా మనం అందరికంటే ముందుగానే చూసేద్దాము. అంతేకాకుండా ఫ్రెండ్స్, అయితే మనలో అందరిలో అయితే ఇక గుప్పెడంత మంచు సీరియల్ ఫ్యాన్స్ అందరికీ ఏం ఆశ ఉంది అంటే ఎప్పుడెప్పుడు వస్తారా రిషి పెళ్ళి జరుగుతుందా, అంతేకాకుండా మరి జగతి రిషి ఎప్పుడు కలుస్తారు, మరి అమ్మ అని రిషి ఎప్పుడు పిలుస్తారు అనేసి మనలో అయితే చాలా ఆశగా ఉంది కదా ఫ్రెండ్స్. మరి ఆ ఎపిసోడ్ అయితే ఇంకొంచెం టైం అయితే పడుతుంది మరి రావటానికి. అంతేకాకుండా ఫ్రెండ్స్, అసలు అదర్ లాంగ్వేజెస్లో అయితే ఇంకా మన గ్యామ్ సీరియల్ అయితే అదర్ లాంగ్వేజెస్లో చాలా ట్విస్ట్లు తిరిగిందనమాట. మరి ఆ అదర్ లాంగ్వేజెస్ ట్విస్ట్లు కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను, చాలామంది అయితే చూస్తూ ఉన్నారు. ఆ ట్విస్ట్లు కూడా మనకి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మరి అసలు ఎవరికైతే ఈరోజు సీరియల్ ఎలా అనిపించింది, అంతేకాకుండా మరి ఇంకా మనకి సీరియల్ ఎలా ఉండాలి అనిపిస్తుంది, అంతేకాకుండా సీరియల్లో ఏం బాధ అనిపించింది, మరి అంతేకాకుండా మనం అందరం హాయ్ అని చెప్పేసి మరి కొత్త ఫ్రెండ్స్ని మనం ఈ ఛానల్లో పరిచయం చేసుకుందామా. మరి సరే ఫ్రెండ్స్, ఇంకోటి ముఖ్య విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు కూడా నాకు కమెంట్ రూపంలో మీ లింక్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే మన గ్యామ్ ఫ్యాన్స్ అందరూ ఆ లింక్ని షేర్ చేసుకొని ఇక వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మనందరము ఒక టీం అయ్యి, అంటే ఒక ఫ్రెండ్స్లా ఫామ్ అయ్యి మనము సపోర్ట్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. సో నేను మీకు ఎప్పుడు సపోర్టివ్గా ఉంటాను, ఓకేనా?
ఓకే ఫ్రెండ్స్, మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనం గ్యామ్స్ సీరియల్ ఫ్యాన్స్ అందరం ఫ్రెండ్స్ అవుదామా మరి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతేకాకుండా మీ కామెంట్ని అయితే నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.